ఈ 5 అలవాట్లో ఏ ఒక్క అలవాటు మీకున్నా కానీ, ఈ జనాలు మిమ్మల్ని వాడుకొని, ఆడుకొని వదిలేస్తారండి. మరి అవేంటో తెలుసుకుంటారా? నంబర్ 1, మనల్ని మనం త్యాగం చేసుకుంటూ, సాక్రిఫై చేసుకుంటూ, అవతల వాళ్ళకి ఉపయోగపడుతూ, అవతల వారికి హెల్ప్ చేస్తూ ఉంటాం చూసారా? దానివల్ల మనల్ని గొప్పగా అనుకుంటారని మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ ఇది 100% రాంగ్ అండి. దీన్నే అవకాశంగా తీసుకొని జనాలు మనల్ని ఆడుకొని, వాడుకొని వదిలేస్తున్నారు. కావాలంటే మీరే అబ్జర్వ్ చేయండి. ఇక నంబర్ 2, ఒక మనిషిని పదే పదే క్షమిస్తున్నారనుకోండి, అవతల వాళ్ళేమనుకుంటారో తెలుసా? మనల్ని ఎలాగో క్షమిస్తున్నారు కదా! అని చెప్పేసి పదే పదే తప్పులు చేస్తూ, మిమ్మల్ని వాడుకొని, ఆడుకొని వదిలేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ మనిషికైనా 1, 2 ఛాన్సులు. అంతకు మించి పొరపాటున కూడా ఛాన్సులివ్వకండి. ఇక నంబర్ 3, ఎదుటి వారికి నో చెప్తే ఏమనుకుంటారో అని చెప్పేసి ప్రతి దానికి కొడుతూ వెళ్ళిపోతున్నారనుకోండి, వాళ్ళెలాగో నో చెప్పరు కదా! అని చెప్పేసి అది అవకాశంగా తీసుకొని మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి అలవాటుంటే మానుకోండి. ఏదైతే మీకు అవసరం లేదో, అక్కర్లేదో, మీరు చెయ్యలేరో దానికి నో చెప్పడం అలవాటు చేసుకోండి. ఇక నంబర్ 4, అందరికీ సహాయం చేయాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ మంచి చేయాలని చూడటం మంచి ఉద్దేశమేనండి. కానీ మీరు చేస్తున్నటువంటి సహాయాన్ని ఎంతమంది అవకాశంగా మారుకొని మిమ్మల్ని వాడుకుంటున్నారు, ఎంతమందికి నిజంగా అవసరం ఉందో ఆ విషయాన్ని తెలుసుకొని మీ యొక్క సహాయాన్ని అందిస్తే చాలా బావుంటుంది. లేపోతే జనాలు మిమ్మల్ని వాడుకొని, ఆడుకొని వదిలేస్తారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నంబర్ 5, ఎవరినైనా సరే మీరు గుడ్డిగా నమ్మేస్తారు అన్న విషయం పక్క వాళ్ళు పసిగట్టారనుకోండి, వాళ్ళు మాయ మాటలతోటి, మాయతోటి మిమ్మల్ని కంప్లీట్‌గా మోసం చేసి నమ్మించే ప్రయత్నం చేస్తారు. అందుకే ఎదుటి వారి మాటలు కాదు, వారి చేతలను చూసి డిసైడ్ అవ్వండి. కాబట్టి ఈ 5 అలవాట్లో మీకు ఏ ఒక్కటి అలవాటు ఉన్నా కానీ దూరం చేసుకోండి. లేకపోతే ఈ జనాల చేతుల్లో మీరు కీలుబొమ్మలాగా అవుతారు. వాడుకొని, ఆడుకొని వదిలేస్తారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. అసలే ఇది కలికాలం.